తమిళనాడులో ప్రచారం చేసిన కొంచెం చెప్తే బాగుంటదని క్యూరియాసిటీతో ఉన్నానండి. ఎందుకంటే ఇది ఒక ఫోటో నాకు కనపడింది. మూడు పార్టీలకు సంబంధించి రెడీ చేసి పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు గెలిస్తే వాళ్ళని చూపించుకోవచ్చు అని చెప్పి, విజయ్ గెలిపించినాము అని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. సో కానీ దాంతో ఒక ట్విస్ట్ చూడండి, రోజక్కనేమో డిఎంకేకి ప్రచారం పంపించేసినారు. సో దాని అర్థము, దాని ట్విస్ట్ నిజంగా వైసీపీ రాజకీయం అండి. ఈ ఫోటో చూస్తే క్లారిటీ అయితే మనకు ఉందండి. అన్ని మూడింటికి రెడీ చేసి పెట్టుకున్నారు ముందే, ఏదొస్తే అది ప్లే చేస్తాము అని చెప్పి మాత్రం ఒక పక్కా ప్లాన్ తో వాళ్ళు ఉండేరు. కానీ ఇక్కడ పాయింట్ చాలా ఆశ్చర్యంగా ఉంది వర్మ గారు. నాకు అసలు కన్ఫ్యూజన్ లో ఉండ నేను కూడా. 151 నుంచి 11 స్థానాలకి పడిపోయి ఆపోజిషన్ స్టేటస్ కూడా రాని పార్టీ పక్క రాష్ట్రానికి పోయి ఒక కొత్త పార్టీ పెట్టిన విజయ్ గారిని గెలిపించినారు అని చెప్పి కనీసం చెప్పుకునేదానికన్నా కొంచెమన్నా ఆలోచించాలి కదండి. మీరు అంత గెలిపించే పరిస్థితిలో ఉంటే మీరెందుకు 11 స్థానాలకు పడిపోయి కనీసం ఆపోజిషన్ స్టేటస్ కూడా రాలేదు? ఈ 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ లో అన్ని రాష్ట్రాల్లో ఆపోజిషన్ స్టేటస్ ఎవరికొవరికి వచ్చింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆపోజిషన్ స్టేటస్ రాని వైసీపీ పక్క రాష్ట్రానికి పోయి గెలిపించినారు. అది బానే ఉంది. సో దీని గురించి ఇంక ఏం మాట్లాడాలో ప్రజలకే వదిలిపెడతాము. కానీ ఇక్కడ పాయింట్ ఒకటి మళ్ళా నేను లేవనెత్తాలనుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీ మాత్రము ఒక క్లారిటీతో ఈ రోజు ఉంది. ఏమని అంటే, ఇండివిజువల్ గా మనము ఈ పార్టీలు కలిసి ఉన్నన్ని రోజు, కూటమి పార్టీలు కలిసి ఉన్నన్ని రోజులు ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవలేము. ఎందుకంటే ఇంతకు ముందు మన విజయసాయి రెడ్డి గారు కూడా క్లారిటీతో చెప్పారు, కూటమి కలిసినన్ని రోజులు ఎట్టి పరిస్థితుల్లో మా వైసీపీ గెలిచే క్వశ్చనే లేదు అని చెప్పి. అందుకనే మాట్లాడితే ఈ కుట్ర విధానాలతో సింగిల్ గా రండి అని. ఎలక్షన్స్ అప్పుడు మీరే కదా చెప్పింది, ఎందరన్నా కలిసి రండి, మేము సింగిల్ గా వస్తామని మీరే కదా అనింది. ఇప్పుడు ఎందుకు మాట్లాడితే మీరు సింగిల్ గా పోటీ చేయండి అని అంటున్నారు అని అంటే, క్లియర్ గా భయపడిపోయి ఉంది వైసీపీ పార్టీ. దానికి ఎటువంటి ఫ్యూచర్ లేదు, మనం కూటమి కలిసి ఉన్నన్ని రోజులు అని చెప్పి క్లారిటీతో మనకి దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు కొత్త యాంగిల్, మళ్ళా అసలు పిక్చర్ లో లేని జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొని వచ్చి ఒక యాంగిల్ కలపటము. సో డైరెక్ట్ ఎలక్షన్స్ లో వీళ్ళు ఎటువంటి ఛాన్స్ వీళ్ళకి లేదు అని వాళ్ళకి అర్థమైపోయింది. ప్రజల్ని మెప్పించి మనము అధికారంలో కొనసాగలేము, కనీసం ఈ కుట్ర రాజకీయాలు చేసన్నా గానీ ఏదన్నా ఒక స్టెప్ ముందుకు పోవచ్చు అనే విధానంతో వాళ్ళు ముందుకు పోతున్నారు. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలా అని చెప్పి మాత్రం నేను కోరుతున్నానండి. అంబటి రాంబాబు గారు ఎట్లంటే, ఒక పాత లారీ తిరిగి బోర్కొచ్చి ఇంజన్ మళ్ళా చెయ్యాలని చెప్పి షెడ్ కు పంపిస్తారు చూడండి, ఆ పరిస్థితిలో ఉండరు. పాపం ఆయన ఏదో ఒకటి రాజకీయ మనుగడ కోసం మాట్లాడాలా. గతంలో ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది, అప్పుడు జనసేన సోదరులు ఎప్పుడు పూర్తి చేస్తావా పోలవరం అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానము అసలు నా జీవితంలో నేను మర్చిపోలేను. పవన్ కళ్యాణ్ గారికి మళ్ళా పెళ్లి లోపల కంప్లీట్ చేస్తామని ఆన్సర్ ఇచ్చినాడు. ఇటువంటి రాజకీయ నాయకుల్ని మనం సీరియస్ గా తీసుకోవాలా? అసలు వాళ్ళని లెక్కలోకి కన్సిడర్ చేయాలనా? ఒక ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక రెస్పాన్సిబుల్ ఆన్సర్ కూడా ఇవ్వలేకుండా అటువంటి కామెడీ చేసేవాళ్ళు, అసలు వాళ్ళని మనం సీరియస్ గా కన్సిడర్ చేయాలనా అని చెప్పి మాత్రము నేను ఒక ప్రశ్న లేవనెత్తుతా ఉన్నాను వర్మ గారు. దయచేసి అది మీరు తప్పుగా భావించొద్దు. అది కదండి నేను చెప్తున్నా కదా, కుట్రలో భాగము. శకుని మామలు చాలా తయారై ఉన్నారు ఇప్పుడు. సో డైరెక్ట్ గా అయితే రాజకీయం చేస్తే వాళ్ళు గెలవలేరు. ఎన్ని రకాల కుట్రలు చేయాలా, ఎన్ని రకాల మధ్యలో ఈ డిఫరెన్సెస్ తెచ్చేదానికి ప్రయత్నించాలా, వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది కంటిన్యూ అయ్యే స్టోరీనే. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చేసినా గానీ ఈ 15 ఏళ్ళు అయితే మమ్మల్ని విడదీయలేరు. ఇంకొక 15 ఏళ్ళు ఈ ప్రభుత్వం కంటిన్యూ అవుతా ఉంటది. ఇదే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. మనకి ఎంటర్టైన్మెంట్ వస్తూ ఉంటది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని చెప్పి మాత్రం నేను క్లారిటీతో తెలుపుకుంటున్నాను.